ఫ్రెండ్స్, గుడిలో ఘోర ప్రమాదం, 120 మంది ప్రాణాలకు ప్రమాదం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒక మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం కోసం ఉద్దేశించి 120 అడుగుల రథం నేలపై పడింది. ఏప్రిల్ 6, 2024 శనివారం నాడు కర్ణాటకలో బెంగళూరులో ఈ రథం కుప్పకూలింది. అదృష్టవశాత్తు దాని నుండి భక్తులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సమయంలో ఎటువంటి గాయాలు సంభవించలేదు. అయితే ఊస్కూరు ముద్దురమ్మ ఆలయ వార్షిక జాతరలో 10 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది. అయితే బెంగళూరుకు సమీపంలోని అనేకల్లో జరిగే వార్షిక ఊస్కూరు మద్దూరమ్మ ఆలయ జాతరల కోసం ప్రత్యేకంగా రథాన్ని నిర్మించారు. ఈ 4 రథాలలో ఒకటి ఎద్దులు ట్రాక్టర్లో పట్టణానికి తరలిస్తుండగా అది మార్గం మధ్యలో అదుపు తప్పి ఓ పక్కకు వంగింది. అయితే ఎద్దుతో లాగబడిన అలంకరించబడిన నిర్మాణంలో ఒకటి కూలిపోవడం, కింద పడుతూ పెద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం దుమ్ము మేఘాన్ని సృష్టించింది. అదేవిధంగా కొన్ని జంతువులు కూడా భయపడడం జరిగింది. అయితే ఈ విషయంపై అయితే చాలామంది గాయాలయ్యాయి. అదేవిధంగా చాలామందికి అయితే త్రుట్లో అయితే ప్రమాదం తప్పింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవుడే వాళ్ళని రక్షించారని చెప్పేసి అక్కడ ఉన్న కర్ణాటక యొక్క వాసులు అయితే అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి కూడా చాలామంది ఇటువంటి జాతరలు గట్ట జరుపుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరికి సూచించారు. ఫ్రెండ్స్, చూసారుగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడప లాలో పెట్టుకోండి.